హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ నెల మన ముస్లిం సోదరులు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ రంజాన్ టైంలో ప్రెగ్నెంట్ విమెన్ ఫాస్టింగ్ చేయవచ్చా చేయకూడదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. దీని గురించి ఇవాళ చర్చించుకుందాం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలన్నీ ఒకటి కాదు. ప్రతి ప్రెగ్నెన్సీ యూనిక్, ప్రతి విమెన్ బాడీ యూనిక్గా ఉంటుంది. సో మీ ప్రెగ్నెన్సీని ఫస్ట్ లో రిస్క్ ప్రెగ్నెన్సీనా, హై రిస్క్ ప్రెగ్నెన్సీనా అని మనం చూసుకోవాలి. లో రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మీకు బీపీ, షుగర్ లాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేనప్పుడు, అట్లాగే బేబీ గ్రోత్ బాగుంది, బేబీ యాక్టివ్గా ఉంది, బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉంది, బేబీ చుట్టూ ఉమ్మనీరంతా నార్మల్గా ఉంది అనే కండిషన్స్లో మీరు ఫాస్టింగ్ అనేది చేయడానికి అటెంప్ట్ చేయవచ్చు. అదే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మీకు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చింది లేదా బీపీ హైగా ఉంది, కొంతమందికి మార్నింగ్ సిక్నెస్ సివియర్గా ఉంటుంది, అంటే వామిటింగ్స్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి, లేదా బేబీ గ్రోత్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యింది. ఇటువంటి సిచ్యుయేషన్స్లో దీన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీగా భావిస్తాము. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వీలున్నంత వరకు ఫాస్టింగ్ ని అవాయిడ్ చేయడం మంచిది. మీరు ఫాస్టింగ్ చేయాలనుకుంటే అందులో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్, మీరు మార్నింగ్ ప్రీ డాన్ మీల్ లో వీలున్నంత ఎక్కువ ప్రోటీన్స్ ని కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. ముఖ్యంగా ఓట్స్ కానివ్వండి, బాయిల్డ్ ఎగ్స్, యోగర్ట్, అట్లాగే సఫిషియంట్ వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత రోజంతట్లో వీలున్నంత ఎక్కువ రెస్ట్ తీసుకోవడము, బయట డైరెక్ట్ సన్లైట్ ని అవాయిడ్ చేయడము, అట్లాగే అలిసిపోయే లాంటి పనులు చేయకపోవడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవినింగ్ టైం ఇఫ్తార్ మీల్ లో కూడా ఒకేసారి ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తో స్టార్ట్ చేయకుండా స్లోగా బాడీని అకస్టమ్ చేస్తూ సింపుల్ ఫుడ్ తో స్టార్ట్ చేసి, అట్లాగే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బ్యాలెన్స్డ్ గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉన్న మీల్ తీసుకోవడం ఇంపార్టెంట్. అట్లాగే ఈవినింగ్ మీరు ఇఫ్తార్ చేసే టైంలో హైగా ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అండ్ డెజర్ట్స్ మరీ ఎక్కువగా ఇండల్జ్ చేయకుండా ఉండడం కూడా ఇంపార్టెంట్. ఫైనల్లీ, ఫాస్టింగ్ అనేది ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్ బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్ అండ్ యువర్ డాక్టర్స్ అడ్వైస్. కాబట్టి మీది ఒకవేళ లో రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యుండి మీరు దాని ఫాస్టింగ్ స్టేజ్ ని టాలరేట్ చేయగలరు అనుకున్నప్పుడు ఫాస్టింగ్ చేయవచ్చు. అదే విధంగా ఎప్పుడు ఫాస్టింగ్ ఆపాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఫాస్టింగ్ చేస్తున్న సమయంలో మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, చాలా ఎక్కువ వీక్నెస్ అనిపించినా, అలాగే బేబీ మూమెంట్స్ తక్కువగా మీకు తెలుస్తున్నట్టు అనిపించినా మేబీ ఫాస్టింగ్ స్టాప్ చేయడం మంచిది. సో మీరు ఫాస్టింగ్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీ డాక్టర్ ని సంప్రదించి మీరు చేయవచ్చా లేదా, అలాగే ఫాస్టింగ్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డిస్కస్ చేసి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.